ఆయన పరిగెత్తేటటువంటి సందర్భంలో వీళ్ళు మోకాలు అడ్డం పెట్టారు జరనీయకుండా. అది అతనికి గనక క్లియరెన్స్ ఇచ్చి వైసీపీ వాళ్ళు ఎవడొస్తాడు తీసుకోయా నువ్వు అన్నారనుకోండి, ఫుల్ మా వాళ్ళు ఎవరిని వచ్చినా తీసుకో అన్నారనుకోండి, కరెక్ట్గా ఒక్క ఏడాది తిరిగేటప్పటికి ప్రతి నియోజకవర్గానికి ఒక పవర్ఫుల్ క్యాండిడేట్ ఉంటారు బీజేపీకి. ఏడాది తిరిగేటప్పటికి ఆ సత్తా అతనికి ఉంది, కానీ అతను పరిగెత్తమని మోకాలు అడ్డం పెట్టారు అనమాట. సరే, ఈ చేరికల్ని జగన్ కి గుడ్ బై చెప్పి మోడీకి జై కొడుతున్నారు అని అనుకోవచ్చా, లేదంటే మీరు అన్నట్టు బాబు గారి వల్లే ఈ చేరికలు జరుగుతున్నాయా? నేను చెప్పాను కదా, ఇవాళ కనుక ఎవరన్నా కొత్తగా ఆ మాట అని ఉంటే సునీత వైసీపీలోనే ఉండి ఇప్పుడు వెళ్ళింది అనుకోండి, ఆ పాయింట్ వస్తుంది. ఓకే, ఆవిడ రాజీనామా వెంటనే చేసేసింది కదా, అవును అప్పుడే చేసిన ఆవిడ ఇప్పుడు వెళ్తే జగన్ కి బై చెప్పి అక్కడికి వెళ్తున్నారని అనుకుంటాం. ఇవాళ ఉన్న ఎమ్మెల్యేల్లో వెళ్ళినా, ఇవాళ ఉన్న రాజ్యసభ సభ్యులు వెళ్ళినా, ఇవాళ కొత్తగా ఎవరన్నా వైసీపీని వదిలేసి బీజేపీలో చేరినా మీరు చెప్పింది కరెక్ట్ అవుతుంది. అంటే ఇక మీదట ఏమైనా చేరికలు ఉంటేనేమో బాబు గారు ఓకే, మాజీ మంత్రులు వైసీపీ భవితవ్యం బాబు చేతిలో ఉంది, భారతీయ జనతా పార్టీ భవితవ్యం బాబు చేతిలో, ప్రతిపక్ష భవితవ్యాన్ని శాసించగలిగిన స్థాయిలో చంద్రబాబు గారు ఉన్నారు. అది మిత్రపక్షం కానీ ప్రతిపక్షం కానీ. వైసీపీ అలర్ట్ అవ్వాల్సిన సందర్భాన్ని వచ్చిందా, ఏం రాలేదు? నేను చెప్పేది అదే, వాళ్ళు ఇవాళ ఎవరన్నా మారుతుంటే అప్పుడు అలర్ట్ అవ్వాలి, ఇప్పుడు ఏం లేదు కాబట్టి ఇంకంత అకౌంట్లోకి రాదు. రైట్.